సార్ ఈ నోటీసులు? మీరు చెప్పినట్టుగా ఫీజులు ఉండాలా? పేదవాళ్ళకి 30% ఫ్రీ ఎడ్యుకేషన్. If you do like this, we will be on roads in future. ఇలా మీరు వేలకు వేల ఫీజులు పెంచుకుంటూ పోతే మధ్యతరగతులు ఎలా చదువుతారు సార్? వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ వ్యాపారం చేయలేం సార్. ఉన్నోడు చదువుతాడు, లేనోడు పోతాడు సార్. లక్షలతో స్కూల్ పెట్టి కోట్లు సంపాదిస్తారు. ఒక 10 మంది పేదలు చదివిస్తే అడుక్కు తింటారు కదా పాపం. కాజా రాజా వీళ్ళు చెప్పిన దాని కూడా న్యాయం ఉందిరా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎలాగో దూరం వచ్చారు కాబట్టి సరదాగా ఆట ఆడుకుని వెళ్ళరు కానీ ఏంటి? నిమ్మకాయలతో ఏం ఆటాడిస్తారు సార్? చదువు పిల్లలు ఓ నిమ్మకాయ. ఆట ఇంకా అదురుతుంది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం. నిమ్మకాయలతో పచ్చళ్ళు జ్యూసులు చేసుకోవాలి కానీ ఈ ఆటలు ఏంటండి? నేను విద్యాశాఖ మంత్రిని. నా శాఖలో కొంచెం జీవాలు పచ్చండి. ఇలాగైతే నేను రాజీనామా నచ్చకపోతే గ్రూపులు కట్టడం, రాజీనామాలు చేయటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఎంఎంఎస్ కొట్టు గిఫ్ట్ పట్టు అని కోట్లు పంచి పెడుతున్నారు. ఎవడబ్బా సొమ్మని సార్? వేల వేల కోట్లు స్కాములు చేస్తున్నారు. ఎవడబ్బా సుమ్మని? మనం జనాలకి గిఫ్ట్ కింద ఇచ్చింది 50 కోట్లు. వాళ్ళు పంపించిన ఎంఎంఎస్ ద్వారా మనకొచ్చిన అవినీతి సొమ్ము 150 కోట్లు. పైగా నీ కొత్త మూడు లిక్కర్ ఫ్యాక్టరీ మూసేస్తాం చూడు, దాని వల్ల వచ్చింది 10 కోట్లు. అది కాదండి. ఏది కాదండి? ఇదిగో బాబాయ్, ఈ శాఖని ఆ శాఖని లేదు. ఎందులో తప్పు జరిగితే అందులో దూరిపోతా. నా వల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తే నన్ను సస్పెండ్ చేసేయండి. ఇదిగో నేను చేసేది మీకు రైట్ అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి, లేదా ఇలా హ్యాపీగా నిద్రపోండి. అలా కాదని ఎవడైనా నన్ను కెలకాలని చూస్తే ఒక్కొక్కడికి సిరిగిపోద్ది. సి అంటే సీడ్ బాబాయ్. వస్తా. మీరెన్ని వేధవ పనులు చేసినా చూస్తూ సైలెంట్ గా ఉన్నాను. వాడొక్కడే మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాను. ఇంకా మీరు ఇలా గొడవ చేస్తే నా సీటు వాడికి ఇస్తాను. అప్పుడు మీ నెత్తి మీద నిమ్మకాయలు పెట్టి ఎమ్మెల్యే మినిస్టర్ ఓ నిమ్మకాయ అని ఓ ఆట ఆడుకుంటాడు. కావాలా అది? మా నాన్న చెప్పులు కుట్టాడు, నేను చెప్పులే కుడతాను. కానీ నా కొడుకు చెప్పులు కుట్టాడు. ఇది వెనక్కెళ్ళు. చదువుకుంటున్నాడు, ఈ స్కూల్లో పెద్ద చదువుకుంటున్నాడు. ఓ మినిస్టర్ జిందాబాద్. ముందుకు రాకు, జాగ్రత్త. క్లాస్ బెంకులు ఉన్నాయి. నమస్తే బలరామన్న. ఎరా, చెన్నైలో ఉండాల్సిన హార్బర్ హైదరాబాద్ కి వచ్చిందంటే? చెన్నైలో నీకు చాలా హెల్ప్ చేశాను. ఫస్ట్ టైం నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ఏంటో చెప్ప. ఒక నెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాను. దొరికినట్టే దొరికి మాయమైపోయాడు. ఇది వాడి ఫోటో. హలో. ఒరే బలరాం, నేను శాంతారాంని. జైల్లో ఒక్కడిని ఉండి తెగ భయం వేసేస్తుంది. నువ్వేం భయపడుకో. ఆ రవీంద్ర గాడికి తెలియకుండా నీకు బెయిల్ అరేంజ్ చేస్తున్నా. చాలా థ్యాంక్స్ బలరాం. మరి నిన్ను జైల్లో వేస్తే నీకెవడిస్తాడ్రా బెయిలు? రవీందర్, నువ్వు నా చేతకి దొరికితే నిన్ను ఫోటో నిలిపేస్తావేంటి? నీకేమైనా మెంటలా? అన్నా మనకి ఇల్లే కాలిందనా? మనకెందుకు పోదాంనాడు. రేపే విడుదల తిహార్ ప్రొడక్షన్స్ పొలిటికల్ సూపర్ స్టార్ బలరాం నటించిన చలో చల్లపల్లి జైల్. రేపీ పొలిటికల్ స్టార్ బలరాం మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు ఉగాండా నుంచి వస్తున్న ఫారెన్ మినిస్టర్ తో ఉంటున్నాడు. చుట్టూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించరా. గ్లాస్ ముక్కు దిగింది. ఏమైంది బలరాం బిడ్డ? ఆ రవీంద్ర గారు రేపు సాయంత్రం లోపు నన్ను జైలుకి పంపిస్తాడంట. చూస్తూ ఉండు. ఏదో ఒక్క రోజు వాడి కారులో బాంబు పెట్టి లేపేస్తా. బోడీ 5,000 కోసం నన్ను వీడియో తీసి ఎంఎంఎస్ పంపుతున్నావు. లేదు బిడ్డ, వాడు పెట్టిన ఎంఎంఎస్ స్కీమ్ తో వాడిని అరెస్ట్ చేయిస్తా. నువ్వు కూల్ గా కాన్ఫరెన్స్ కెళ్ళు. ఓకే. సోరా నమస్కారం మినిస్టర్ గారు. హాయ్ సోనా. హాయ్. ఆవిడతో చిన్న డిస్కషన్ ఉంది. మినిస్టర్ గారికి చిన్న డిస్కషన్ ఉంది. మీరు అందరూ బయటికి వెళ్ళండి. నువ్వు కూడా. అంటే సార్ అది డిస్కషన్ అంటే అదే సార్. ఎక్స్ప్రెషన్
ఎక్స్క్యూజ్ మీ సార్, మన మహిళా ప్రెసిడెంట్ గారు సార్ తో డిస్కషన్ చేయడానికి వస్తారు. అందరూ లేచి బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. కూర్చోండి ఏంటే నువ్వు వచ్చేది ప్రధాని అయినా ప్రెసిడెంట్ అయినా అందరూ కలిసి ఇక్కడ డిస్కషన్ పెట్టుకోవాలి. ఇది ఆ discussion. నమస్కారం మినిస్టర్ గారు. మన ఇద్దరి డిస్కషన్ కి మధ్య బాగా గ్యాప్ వచ్చినట్టుంది. ఆ గ్యాప్ మొత్తం కవర్ చేస్తాంగా. ఇక్కడ అందరూ మంచి మూడ్ లో ఉన్నారు, కలిసి డిస్కషన్ పెట్టుకుందాం. వద్దు సార్, నేను బయటికి వెళ్ళిపోతా సార్. సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ మీరే సీనియర్ మోస్ట్. ఇలాంటి విషయాల్లో మీ అనుభవాలు ఎంతో అవసరం మాకు. సార్ డిస్కషన్ లో నా పొజిషన్ ఏంటి సార్? ప్రతి దానికి పక్కన ఉంటావు, డిస్కషన్ లో ఉండవా? సార్ మీరు సూపర్ సార్. ఉంటారు సార్. అందరూ రెడీయా? పాప ఆర్పింది ఏంటి? మరి పోదా డిస్కషన్ అంటే ఎవరుకుంటున్నారు? డిస్కషన్ అంటే అదా? ఏంటి ఒప్పుకున్నాడా? ఏంటి ఒప్పుకునేది? నేను ఊ అంటే మొత్తం స్టేట్ తోనే డిస్కషన్ పెట్టించేలా ఉన్నాడు. ఒప్పుకోపోయావా? కొత్తగా ఉంటది. స్వామీజీ సోనా పాప, ఏదో ఊరికే డిస్కషన్ ఎక్కడ ప్లాన్ చేసావు? మనం ఎప్పుడు గెస్ట్ హౌస్ లోనే. హలో బలు, దిస్ ఇస్ మై వైఫ్. సింగిల్ వైఫ్. నమస్తే నమస్తే. ప్లీజ్ కమ్, ప్లీజ్ లెట్స్ గో. Wow! It's amazing. Beautiful. You want to see directly? Yes. More beautiful. Come. గుడ్ కెమెరా బిడ్డ. అది గుడ్ సూపర్. రవీంద్ర బిడ్డ, సోనాతో చేస్తావు నువ్వు శృంగారం, ఈ కెమెరాలు పంపిస్తాయి నిన్ను కరగారం. హలో రే పవిత్ర, ఎంత వరకు వచ్చింద్రో? వాడు ఆల్రెడీ సోనాతో బయలుదేరాడు. ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. సార్ దేర్ కమింగ్. ఫాలో. ఓ నిమిషం ఆగు, ముందు లైట్ తీసేయండి. నీకు లైట్ ఉంటేనే కదా మూడ్ వస్తుంది. ఈ మధ్య లైట్ తీసేస్తేనే తెగ మూడు వచ్చేస్తుంది. ఇక్కడ మాడిపోతుంది. ఒక నిమిషం. ఇక్కడేదో అడ్డంగా ఉంది. జాంగిరి షర్ట్ పోడనట్టుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తానే. తొందరగా రా. నీకు బుద్ధి లేదు, వస్తానా ఉండవే. బా ఎంతసేపు? తొందరగా రా. పట్టుకో. అయ్యా. నువ్వు కూసిన సింతామణి, ఫ్లో లో ఎవడొస్తే వాడుతాడేనా? వాడు కోఆపరేట్ చేయట్లేదు. నువ్వు చేసుకోవాలి. ఇదిగో కెమెరా అక్కడ ఉంది, దాని ముందు ఎలా చేయాలి? ఇదిగో, ఇది ఇంకో కెమెరా. ఇదే కెమెరా. దీని ముందు ఇదిగో, ఇది ఇంకో కెమెరా. ఇలా పడుకోబెట్టుకొని చేతి దొరుకుతూ ఈ చేంజ్ చేస్తుంది. ఇలా చేయనా స్వామి? ఇలా చేయనా? అది ఇలా చేయనా? ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చావే. వాడు చేస్తున్నాడు. ఏంటిది? ముసుకేసుకున్నాడు ఏంటి? ఇవ్వలేంటో విపరీతంగా సిగ్గేసేస్తుంది నాకు. ఏమయ్యా, సీజీలో ముసుగు తీసేలేవా? ఓ నీ వల్ల కదా. సరే రా. ఈ కెమెరాకి తీసుకొచ్చావా? టాప్ యాంగిల్ వెరీ గుడ్. ఈ యాంగిల్ మొత్తం కనపడతాయి. ఎంతసేపు టైం వేస్ట్ చేస్తావు? ఈ కెమెరాకి తీసుకొచ్చావా? లో యాంగిల్ బాగుంటుంది. నాకు ఇలా ఇష్టం. అబ్బా, అసలు ఏంటి ప్రాబ్లం? ఎరా ఎన్ని ఇంటర్వెల్ తీసుకుంటావు? నువ్వేం చేయవా? అబ్బో, నువ్వు నా శిష్యురాలు అంటే కెమెరా కాడి ఫేస్ చూపించమంటే పడుకో. ఇదిగో, ఇది కెమెరా, అర్థమైందా? స్వామి సోనా ఆడు వచ్చేలా ఉన్నాడు. మన ఇద్దరు బ్యాంటర్ లైట్. వచ్చావా? ఏయ్ సోనా, సూపర్ దొరికావురా రవీందర్. పవిత్ర నువ్వేంటి ఇక్కడ? డింగి చెక్క. ఏంటది? రవీందర్ రాసలీల ఫిలిం పై పవిత్ర అందే. స్వామి సమయానికి వచ్చిన శీలాన్ని కాపాడారు. మరే పవిత్ర ప్లీజ్, పవిత్ర ఇచ్చే, పవిత్ర ప్లీజ్, పవిత్ర. ఎవరు పవిత్ర? సమయానికి సమాచార సోదరులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ నీ బొమ్మాయి చూపిస్తానే. పవిత్ర నేడే చూడండి. డింగి చెకారే. మా పవిత్ర రాసలీలలు ఎఫ్ఎల్ఎం బై రవీందర్ బ్లాక్ బస్టర్. హోమ్ మినిస్టర్ గారు సమయానికి వచ్చిన శీలాన్ని కాపాడారు. కమర్ కట్టి ఎలా తీసావురా? రేయ్, కెమెరాలు పెట్టి స్టార్ట్ టు కట్టు చెప్పడం కాదురా, ఆ సినిమా తీసేవాడు ఎవడో చూసుకోవాలి. ఆడేవాడు
ఆ సౌండ్ ఏంటి? మీడియా మిత్రులు బ్రేకింగ్ న్యూస్ కోసం డోర్ బ్రేక్ చేసి లీక్ చేసేద్దామా? అమ్మో, నువ్వు ఇట్లా చెబుతా. నీకేం కావాలంటే అది ఇస్తాను. నా సీడీ నాకు ఇచ్చేయే. నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి. 50% ఇస్తా. మిగతా 50 నువ్వు చేసుకుంటావా? ఇప్పుడే అందిన తాజా వార్త. మొత్తం ఇచ్చేస్తాను. నా సీడీ నాకు ఇచ్చేయే. మీడియా బిడ్డలారా, అందరూ టిఫిన్లు చేశారా? చేశాం. ఇంకే ఈ పవిత్రానంద స్వామి దర్శనం చేసుకుని అందరూ ఇళ్లకు వెళ్ళిపో. ఆల్రెడీ స్టేట్ మొత్తం మీ దర్శనం చేసుకుంటుంది ఏం స్వామి. దర్శనం? మీ శృంగార దర్శనం స్వామి. శృంగార దర్శనమా? అదేంటిది? నా సీడీ నా దగ్గర ఉంది కదా. పవిత్ర ఏంటి ఘోరం? అంటే అప్పుడే పరీక్ష చేస్తారా? రాయ్, ఈ గేమ్ అంతా నువ్వు ఆడిందేరా. ఏమంతా నీదే పవిత్ర, గోలేసింది నేను. పోలీస్!